రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ద్రోహం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అబద్దాలు చెప్పిన కేసీఆర్ను ప్రజలు ఇంటికి పంపారని, బీఆర్ఎస్ పార్టీ కేవలం సామాజిక మాధ్యమాల్లో మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధాన్యం రాశుల వద్ద కోసపడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తాను కేంద్రం నుంచి నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తానని రామచంద్రరావు హామీ ఇచ్చారు. గర్వం, అహంకారము, సారు కారు పధారని, ఎక్కడ సారు ఎక్కడ కారు వచ్చింది సున్నా అని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ ఇంకా ప్రజల్లో లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం సోషల్ మీడియాలో వాళ్ళకున్న మీడియాలో తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ వస్తే ఇలా క్యాబినెట్ మీటింగ్ అయింది, కనీసం రైతులకు మేము మొత్తం ధాన్యం కొంటామని ఒక మాట చెప్పలేదు. ప్రభుత్వం రాకముందు చివరి ధాన్యం దాకా కొనుగోలు చేస్తా ఉన్నాం. ఈరోజు అనేక ప్రాంతాల్లో రైతులు బాధపడతా ఉన్నారు. రైతులు వాళ్ళ కుప్పలు అక్కడ పెట్టేసుకుని ధాన్యం పెట్టుకుని ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరు కొనుక్కోపోతారు, ప్రభుత్వం ఎక్కడ ఉన్న వ్యక్తులు అని చెప్పి వాళ్ళు తెలుస్తున్నారు.